ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనలు 34 మొదటి వచనము. ఒకరోజు యేషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూశాడు. ఎంతో మహిమకరమైన ఆ దర్శనాన్ని చూసిన తర్వాత అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను అని మొరపెట్టాడు. తర్వాత ఒక శరాపు వచ్చి అతని పెదవులకు నిప్పు తగిలించగా అతని పెదవులు నూతనపరచబడి పరిశుద్ధమయ్యాయి. నిప్పు కంటే శక్తివంతమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు నీ పెదవులను నూతనపరిచాడు. కాబట్టి మనం ఆయన పెదవులను ఎలా ఉపయోగిస్తున్నాం? ప్రార్థన. తండ్రి, నా పెదవులను నూతనపరిచి పరిశుద్ధపరిచినందుకు వందనములు. నూతన తీర్మానంతో యేసుక్రీస్తు నామం పేరిట వస్తున్నాను. నేను జీవించినంతకాలం నీ సేవ చేయడం నాకు ఇష్టం. నా ప్రభుని మహిమపరచినట్లు, అపూర్వంగా నా పెదవులు వాడబడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్ముడా, నేను ఎల్లప్పుడూ వెనుదిరగక నా నిర్ణయాన్ని కొనసాగించుకున్నట్లు సహాయం చేయము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.